హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు ఫ్లవర్స్తో ధూప్ స్టిక్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేనైతే ఈరోజు చూపించబోతున్నాను. ఈ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను. సెర్చ్ అంటే రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నప్పుడు అయితే ఇది వస్తూనే ఉంది. ఓకే, మనం కూడా ట్రై చేద్దాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు అని నేనైతే ట్రై చేశాను. నాకైతే పర్లేదు, ఫ్లాప్ అయితే అవ్వలేదు. ఇప్పుడు నేను ఇది వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి మీరు కూడా. అయితే నేను కొన్ని ఫ్లవర్స్ని పెటల్స్ని తీసుకున్నాను. జాస్మిన్ పెటల్స్, రోజ్ పెటల్స్ని తీసుకుని అవి ఒక 5 days వరకు నేను ఎండలో పెట్టినాక వాటిని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొన్ని మర్మం లీవ్స్ అని ఉంటాయి, అవి చాలా ఫ్రాగ్రెన్స్ ఇస్తాయి. వాటిని కూడా నేను యాడ్ చేసుకున్నా. ఇంకా దాంట్లోనే కొద్దిగా గుగ్గిలం కూడా యాడ్ చేసుకున్నా. ఇంకా కొంచెం ఫ్రాగ్రెన్స్ రావాలని నేనైతే యాడ్ చేసుకున్నా. అయితే ఇంకా దాంట్లో నేను కొన్ని పెటల్స్ తీసుకున్నా కాబట్టి ఇంకా 2-3 క్యాంఫర్స్ మాత్రమే నేను యాడ్ చేసుకున్నా. ఇంకా దాంట్లోనే కొంచెం గంధం అంటే ఇప్పుడు నేను 2 types ఆఫ్ గంధం తీసుకున్నా. ఒకటి కలర్లెస్, ఒకటి కలర్. ఎందుకంటే ఆర్డర్ మంచిగా రావాలనేది నేను 2 types తీసుకున్నా. ఇంకా దాన్ని మిక్సీ చేసుకోండి. అయితే ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. కానీ నాకు ఇక్కడ పౌడర్ అనేది అవ్వట్లేదు. మరి అది ఎందుకు అవ్వలేదు నాకైతే అర్థం కాలేదు. నేనైతే అందులోనే కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టయితే అది నాకు అయ్యింది అట్లా. ఇంకా దాంట్లోనే నేను కొంచెం గీ యాడ్ చేసుకున్నా. గీ అనేది మనకి వెలగడానికి ఉపయోగపడుతుంది. గీ యాడ్ చేసుకొని ఇంకా దాన్ని నేను శుభ్రంగా మొత్తం కలిసేలాగా కలుపుతూనే ఉన్నా. దాంట్లోనే ఇంకా కొంచెం నేను రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నా. నేనైతే బంజారాస్ వాళ్ళది యాడ్ చేసుకుని, ఇంకా మీ ఇంట్లో ఏదైనా ఉంటే అది యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెమే యాడ్ చేసుకున్నా, ఎక్కువ యాడ్ చేసుకోలేదు రోజ్ వాటర్ అనేది. ఇంకా దాన్ని కూడా కలిపి ఒక డవ్ లాగా ప్రిపేర్ చేసుకున్నా. ఇంకా దాన్ని ప్రిపేర్ చేసుకున్న దాంట్లోనే కొంచెంగా తీసుకొని ఒక కోన్స్ లాగా అయితే నేను చేసుకున్నా. అయితే నాకు ఒక 20-30 కోన్స్ వరకు అయినాయి ఇక్కడ. ఆ కోన్స్ని నేను ఒక 2-3 days ఇంకా సన్లో ఆరబెట్టుకున్నా. సన్లో పెట్టాక ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి సన్ రావట్లేదు కదా, ఇంక ఇంట్లోనే పెట్టుకొని బయట వచ్చినప్పుడు బయట పెట్టుకున్నా ఏం పర్లేదు. అయితే నెక్స్ట్ వ్లాగ్లో నేను దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, వెలుగుతుందా లేదా అనేది, నేనైతే స్మెల్ వస్తుందా, మంచిగానే వచ్చాయా, హిట్టా ఫ్లాపా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియోలో పెట్టలేదు నేను, నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. నాకైతే ఇన్ని కోన్స్ అయినాయి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్లాప్ అయితే అవ్వదు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.